ఇప్పుడు ఇప్పుడు గేమ్ కాదండి, మైండ్ సెట్ గేమ్. డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం మైండ్ సెట్. ఒక పాజిటివ్ వాతావరణంలో వీబీఓ వచ్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను, రమాదేవి గారు ఉన్నారు, సో ఇప్పుడు నాగేశ్వరరావు సార్ ఉన్నారు. నాగేశ్వరరావు సార్కి 4ంటికే ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఆయన ఎత్తే వరకు రింగ్ ఇచ్చి వదిలేయాలి నేను. కానీ 4ంటికి ఎత్తే వరకు కాల్ చేస్తున్నాను అనుకోండి, ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, ఖచ్చితంగా ప్రెజర్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ప్రతి వ్యక్తికి కొన్ని పనులు ఉంటాయి. వాళ్ళ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో నుంచి పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం మన యొక్క ప్రధాన ఉద్దేశం. సో 3 చెప్పుకున్నామండి మనం. ప్రజెంటేషన్ పాజిటివ్ వాతావరణంలో ఉండాలి, థ్యాంక్ యూ మీట్ పాజిటివ్ వాతావరణం ఉండాలంటే థ్యాంక్ యూ మీట్. ప్రజెంటేషన్ ఏమో ప్రాస్పెక్ట్ ని పాజిటివ్ వాతావరణంలో ఉంచాలి. కస్టమర్ కి ఏమో థ్యాంక్ యూ మీట్, ఆ థ్యాంక్ యూ మీట్ పాజిటివ్ వాతావరణం నుంచి చేయాలి, గందరగోళంలో కాదండి. దెన్ బీబీఓ, మనతోటి వ్యాపారం చేయడానికి సిద్ధపడిన వ్యక్తులు కూడా మనం పాజిటివ్ వాతావరణం ఉంచితే తను మనతోటి కొంచెము ట్రావెల్ చేయడానికి 100% ఇష్టపడతాడు. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే నెక్స్ట్ అప్డేట్ అనమాట. వాట్ ఈస్ నెక్స్ట్ అప్డేట్? నెక్స్ట్ ర్యాంక్ అనుకో. ఎలాగైతే ఉద్యోగాల్లో ప్రమోషన్ ఉంటుంది, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో మన గ్రోత్ ని మనకి చూపించేవి రెండండి. ఒకటి ఇన్కమ్, 2 ర్యాంక్. గవర్నమెంట్ ఉద్యోగాల్లో క్యాడర్ కూడా ముఖ్యమే. జూనియర్ అసిస్టెంటా, సీనియర్ అసిస్టెంటా, ఆఫీసరా, ఇట్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైం శాలరీ కూడా ట్రిగ్గర్ చేస్తారు, మీ జీతం ఎంత. సో విఆర్ఏ ఉంటారండి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, విఆర్ఓ ఉంటారు, తర్వాత ఆర్ఐ ఉంటాడు, తర్వాత డిప్యూటీ తహసీల్దార్, తర్వాత తహసీల్దార్, తర్వాత ఆర్డీఓ, ఇలా క్యాడర్ ఉంటుంది. ప్రతి క్యాడర్ కి ఒక ఒక రకమైన పాజిటివ్నెస్ ఉంటుంది. అండ్ వాళ్ళ శాలరీ కూడా ట్రిగ్గర్ చేస్తారు. అట్లాగే నెట్వర్క్ మార్కెట్ లో రెండు విషయాలండి. నెక్స్ట్ వీక్ ఇన్కమ్ నెక్స్ట్ వీక్ ఇన్కమ్ పెరుగుతుందా, నెక్స్ట్ ర్యాంక్ లోకి వెళ్తున్నాం. మనతోటి ట్రావెల్ అయిన ప్రతి వ్యక్తి రెండు చెక్ చేసుకుంటూనే ఉంటాడు. అతను స్టిక్ ఆన్ చేయాలంటే ఈ వారం 500 వచ్చింది, ఎందుకు సారు పోస్టర్ తీయమంటున్నారంటే ఇద్దరికి గుర్తు చేస్తున్నాడండి సారు. ఒకటి విబిఓకి ఈ వారం నీ పని ద్వారా పొందిన ఫలితం ఎంత అని ఆ స్టార్ కు 250కో 500కో గుర్తు చేస్తున్నారు. రెండోది ఆ పోస్టర్ చేసి పెడుతున్న 1000కి ఎగ్జిక్యూటివ్ కూడా గుర్తు చేస్తాడు. ఏమని? నిన్ను నమ్మి వచ్చిన వ్యక్తికి ఈ వారం 500 ఉంది, దాన్ని నెక్స్ట్ వీక్ పెంచడానికి ప్రయత్నించండి అని ఉద్దేశం. ఇప్పుడు డెవలప్మెంట్ కోరుకుంటారు. సో మన టీం మెంబర్స్ కి నెక్స్ట్ వీక్ ఇన్కమ్ పెరుగుతుందా లేదా, నెక్స్ట్ ర్యాంక్ లో వాళ్ళు అప్డేట్ అవుతున్నారా లేదా, అది ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో గమనించండి. ఇప్పుడు నాకు లాస్ట్ వీక్ ఇన్కమ్ ఒక జస్ట్ 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వీక్ 2000 అయింది అనుకోండి, నేను చెప్పకుండానే ప్రోగ్రామ్ వస్తాను. ఆ నెక్స్ట్ మంత్ 20,000 అయింది అనుకోండి, నేనే నలుగురిని ప్రోగ్రామ్ పట్టుకొస్తాను. ఆ నెక్స్ట్ ఇయర్ అది 2 లక్షలు అయింది అనుకోండి, నేనే ప్రోగ్రామ్ పెట్టేసుకుంటాను. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న కాన్సెప్ట్ అయితే. అయితే అందరం ఎక్కడ ఆగిపోతామంటే ఫస్ట్ మన ఇన్కమ్ చెక్ చేసుకుంటాం. మనకు 500 వచ్చింది అనుకోండి, మనం సైలెంట్ అయిపోతాం. ఇంకా మన టీంకి 500 వచ్చిందా 200 ఏమి పట్టించుకునేది జనరల్ సైకాలజీ అండి. నేనైనా అంతే చేస్తాను. ఇప్పుడు నా మెయింటెనెన్స్ కొంత అమౌంట్ కావాలి, ఈ వారం రాలేదనుకోండి, నా మైండ్ వెంటనే చెప్తుంది ఏం చేద్దాం ఈ వీక్. ఈ ఆలోచనలోనే నెక్స్ట్ వీక్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఆలోచించవలసింది, మనకి ఇన్కమ్ రావాలంటే మన టీంకి ఇన్కమ్ ఇప్పించాలని సత్యాన్ని మనం మర్చిపోతుంది. అది మాత్రం కనుక పట్టుకోగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. దెన్ నెక్స్ట్ ర్యాంక్, మనలాగే మన టీం సభ్యుడు కూడా సేమ్ ర్యాంక్ మెయింటైన్ చేయాలి, లేదా మనల్ని దాటి వెళ్ళాలనుకోవాలి. కానీ ఉద్యోగాలు ఎట్లా ఉంటుందండి, ఏ తహసీల్దార్ కింద ఉన్న ఆర్ఐ వెంటనే తహసీల్దార్ అవ్వాలి అసలు అనుకోడు, ఛాన్సే లేదు. కానీ ఇక్కడ మన లెఫ్ట్ అండ్ రైట్ మన టీం మెంబర్స్ మనల్ని దాటి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోతే అంత డబ్బులు మనకి, అంత ఇన్కమ్ వస్తుంది. సో
వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఇన్కమ్, నెక్స్ట్ ర్యాంక్ ఇన్కమ్ ఎప్పుడు అప్డేట్ లో ఉంచితేనే వాళ్ళతో మనకి స్టిక్ ఆన్ అవుతారు. ఓకేనండి, ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మనకి ప్రోగ్రామ్స్ లో ఉంచారు. ప్రోగ్రామ్స్ ఏంటి? ప్రోగ్రామ్స్ అసలు ప్రోగ్రామ్ లేకుండా నెట్వర్క్ మార్కెట్ లో అసలు ముందుకు వెళ్ళలేమంటాడు. ప్రోగ్రామ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం చెప్తుంది? ఒక పిల్లవాడికి స్కూల్ ఎంతో, ఒక యంగ్స్టర్ కి కాలేజ్ ఎంతో, ఒక రీసెర్చ్ స్కాలర్స్ కి యూనివర్సిటీ ఎంతో, ఒక డైరెక్ట్ సెల్లర్ కి ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ లోనే అన్ని దొరుకుతాయి మనకి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇక్కడే ఉంది, కంపెనీ ఎడ్యుకేషన్ ఇక్కడే ఉంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడే తెలుస్తుంది, అంటే లీడర్స్ యొక్క పనితనం ఇక్కడే, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడే, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మన ఇండస్ట్రీ వాళ్ళు సంపాదించుకునే మార్గం కేవలం ప్రోగ్రాముల ద్వారా మాత్రమే ఉందండి. మరి ప్రోగ్రామ్కి రాని వాళ్ళు కూడా డబ్బులు పడతాయి. మనలో చాలా మంది ప్రోగ్రామ్కి రారు, ఇన్కమ్ మాత్రం తీసుకుంటారు. ఎట్లా? తన సీనియర్, తన జూనియర్ ప్రోగ్రామ్ లో ఉంటారండి. అసలు ఎవరు ప్రోగ్రామ్ లో లేకుండా ఎవరికి డబ్బులు పడవండి. హైలీ ఇంపాసిబుల్. తన సీనియర్ లేదా తన జూనియర్, లెఫ్ట్ అండ్ రైట్ టీం ఎవరో ఒకరు ప్రోగ్రామ్ లో కూర్చుంటే, వాళ్ళు నేర్చుకునేది అక్కడ ప్రజెంటేషన్ రూపంలో చెప్తుంటే ఎవరో ఒకరికి ఇన్కమ్ పడతానుంట. నిన్న అట్లాగే కదండి, ఒక మేడం గారి గురించి మాట్లాడుకున్నారు. ₹1,00,000 దగ్గర దగ్గర ₹98,000 వచ్చింది ఆ మేడం. అలాగని మేడం గారు ఏమి ప్రజెంటేషన్ ఏం చేయరు, థ్యాంక్ యూ మీట్లు ఏం చేయరు, నేమ్ లిస్టులు రాయించరు. బట్ వాళ్ళ సీనియర్, తన టీంలో ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ జూనియర్స్ ఇద్దరు వచ్చి ప్రోగ్రామ్ లో కూర్చుని వాళ్ళ ప్రజెంటేషన్ వాళ్ళు చేయించుకుంటే ప్రోగ్రామ్ స్టిక్ ఆన్ అయినందుకు వాడికి ఇన్కమ్ పడుతుంది. సో ప్రోగ్రామ్ లో కూర్చుంటే మనీ వస్తుంది అనేది సత్యం. ప్రోగ్రామ్స్ లో కూర్చోవాలి. అది 5 AM, 5 PM, 7 PM, 11 AM, మెంటర్ డెస్క్ లో ఏదైనా ఈవెన్ ఫిజికల్ మీట్. ఇక్కడ ఈ రోజు మనకి 2025 లో ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఆ 27th జరిగే ప్రోగ్రామ్. 27th స్టార్ 500 అబోవ్ లీడర్స్ మీట్ ఉంటుంది. ఎందుకు పర్టికులర్ గా లీడర్స్ మీటే పెట్టారు సార్ అంటే 2026 మొత్తము ఎక్స్పాన్షన్ ఇయర్ అనుకుంటే గనక ఎక్స్పాన్షన్ మొత్తము ఒక లెఫ్ట్ అండ్ రైట్ లో టీం కలిగిన వ్యక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం ఈ రోజు 500కి కంపల్సరీ అవసరం, 1000కి అవసరం, ఎగ్జిక్యూటివ్ అవసరం. కాబట్టి ఈ నాలెడ్జ్ వీళ్ళు తీసుకోగలిగితే 2026 తన టీం మెంబర్స్ ని ఆ సంవత్సరం మొత్తం వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారనేది ప్రధాన ఉద్దేశం. సో ఇటువంటి ఫిజికల్ మీట్ లో వచ్చే సబ్జెక్టు మనల్ని 1 ఇయర్ పాటు స్టిక్ ఆన్ చేస్తారంట. 1 ఇయర్ పాటు. నేను అలాంటి ప్రోగ్రామ్ లోకి వెళ్ళి ఇక్కడ కూర్చున్నాను ఈరోజు. లేకపోతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. బయట స్విగ్గీ జొమాటోలోకి వెళ్ళినా కూడా 30,000 వస్తుంది. విన్నారండి ఈ మాట? స్విగ్గీ జొమాటోలు చేసినా 30,000 వస్తుంది. ర్యాపిడో ఓలాలు చేసినా 20,000-30,000 వస్తున్నాయంట. మరి అక్కడికే వెళ్ళొచ్చు కదా అందరూ. అది ప్యాసివ్ ఇన్కమ్ కాదు. మన ఉద్యోగం ప్యాసివ్ ఇన్కమ్ కాదు. మనం ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చాం. మరి ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలియాలన్నా, కొంతమందికి ప్యాసివ్ ఇన్కమ్ లోకి మనం పట్టుకు వెళ్ళాలన్నా దాని గురించిన నాలెడ్జ్ ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుంది? పుస్తకాల్లో లేదు, ప్రోగ్రామ్స్ లోనే దొరుకుతుంది. సీనియర్స్ యొక్క షేరింగ్ లోనే మనకు అందుతుంది. ఫిజికల్ మీటింగ్లో మెంటర్ చెప్పే మాటలో. సో ప్రోగ్రామ్ కి స్టిక్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ లో ఉండాలి. మనం ప్రోగ్రామ్ లో ఉండి కనబడితే, మనం ప్రోగ్రామ్ లో ఉన్న ఫోటోలు కనుక మనం గ్రూప్ లో షేర్ చేస్తే, మనం ప్రోగ్రామ్ కి వెళ్ళి సక్సెస్ అయినటువంటి స్టోరీ వినిపిస్తే, అప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ టీము ప్రోగ్రామ్ కి స్టిక్ ఆన్ అవుతారు. సో ఇది మూడో పాయింట్. ఇక నాలుగవది వన్ సైడ్ వర్క్. నెట్వర్క్ మార్కెట్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే వన్ సైడ్ వర్క్ అండి. వన్ సైడ్ వర్క్ అంటే మన సీనియర్ మన కోసం బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నట్లు లెక్క. ఇది చాలా మందికి తెలియదు. మీకు క్యారీ ఫార్వర్డ్ ఎంత అని అడుగుతారు చాలా మంది. ఎంత క్యారీ? మనకి రెండు ఉంటాయండి. క్యారీ ఫార్వర్డ్ అని ఉంటుంది. అంటే మనకి వన్ సైడ్ చేస్తున్నటువంటి టీం ద్వారా వచ్చేటువంటి పివి పాయింట్ వాల్యూమ్ ఏదైతుందో అదంతా మనకి స్టోరేజ్ అయి ఉంటుంది.
ఒక చోట. అంటే ఇది మీరు ఇంకొక సైడ్ పని చేసుకున్న వెంటనే స్టోరేజ్ అయింది క్యాష్ అయిపోతది. అంటే మన సీనియర్ ఏం చేస్తున్నాడంటే తన స్కిల్ తోటి, తనకున్న సర్కిల్ తోటి వన్ సైడ్ మనకి మనీ క్రియేట్ చేసి పెడుతున్నాడు. మనము ఇంకొక సైడ్ క్రియేట్ చేసుకోవాలి అంతే. ఈ నాలుగోది ఏంటండి? వన్ సైడ్ వర్క్ అంటే మనం ఏం చేయాలి? మనమంటే స్టార్‌తో సహా, స్టార్ నుంచి కూడా ఏం చేయాలంటే, మన టీమ్ మెంబర్‌కి వన్ సైడ్ అయినా సరే ఆ వర్క్ జరిగేలా చూస్తున్నామా లేదా? అందరూ ఏమనుకుంటారు? బోత్ సైడ్స్ అవ్వట్లేదండి మనీ రాని. బోత్ సైడ్స్ ఏమి అవ్వక్కర్లేదండి. మనమేమి ఇన్‌స్టంట్ మనీ కోసం రాలేదిక్కడికి. డైరెక్ట్ సెల్లింగ్ అస్సలు ఇన్‌స్టంట్ మనీ గాదు. ఇదొక స్టేబుల్ ఇన్‌కమ్. ఫస్ట్ దాన్ని గుర్తించాలి. స్టేబుల్ ఇన్‌కమ్. మనము మన పిల్లల్ని 15-20 సంవత్సరాలు చదివించిన తర్వాత ఎక్స్‌పెక్టేషన్‌కెళ్తాం ఉద్యోగానికి. అంతే గదండీ! ఒక 2 ఇయర్స్ కోచింగ్ తర్వాతే ఉద్యోగం గురించి ఆలోచిస్తాం. డైరెక్ట్‌గా అప్లై చేసి అర్రెర్రెరే! రాలేదంటే రాదు మరి. కోచింగ్ లేకుండా ఎట్లా వస్తది? చదవకుండా ఎట్లా వస్తది? మరి దాని దగ్గరున్న క్లారిటీ డైరెక్ట్ సెల్లింగ్‌లో, వేవాలో ఎందుకుండదు మనకి? ఇది ఇన్‌స్టంట్ ఇన్‌కమ్ ఇచ్చే కంపెనీ గాదు. ఇది ప్రోగ్రెసివ్ ఇన్‌కమ్ ఇస్తదండి. అలాగలా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా. అందుకనే ఫస్టు వన్ సైడ్ అయిన స్ట్రాంగ్ బిల్డ్ చేసుకోవాలి. మనము చేసుకోవాలి. మన టీమ్ మెంబర్‌కి అయ్యేలా చూడాలి. అప్పుడు వాళ్ళని మనం స్టిక్ ఆన్ చేయడానికి అవకాశం ఉంది. ఇక ఫిఫ్త్‌ది ఏంటంటే బోత్ సైడ్ వర్క్. ఆల్రెడీ వన్ సైడ్ అయిపోతుంది. ఇక రెండో సైడ్ కూడా స్టార్ట్ అయిపోయిందనుకోండి. ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పీవీఆర్ సార్ ఉన్నారు. సార్‌కి వన్ సైడు కొంతమంది ఉన్నారనుకుందాం. ఈ వారం వన్ సైడ్ ఒక 10 ప్రొడక్ట్‌లయినియి. ఇంకొక సైడ్ అవ్వలేదు. ఈ 10 ప్రొడక్ట్‌ల ద్వారా సార్‌కి 250 పీవీ క్యారీ ఫార్వర్డ్ రూపంలో ఉంటుంది. ఒక ఒక ప్రొడక్ట్‌కి 25 పీవీ, 10 ప్రొడక్ట్‌లకి 250 పీవీ. అంటే దాని అర్థం ఏంటంటే రూ. 2,500 మీకోసం ఎదురు చూస్తున్నాయని అర్థం. వన్ సైడ్. ఇది 2,500 ఎప్పుడవుతుంది? ఈ జరిగిపోయిన దాన్ని ఇంకొక సైడ్ ఉన్న వాళ్ళు ఇంకొక 10 ప్రొడక్ట్‌ల బిజినెస్ జరిగితే ఎప్పుడైనా సరే ఇది ఎప్పటికి జీరో అవ్వదు. ఈ ఈ 250 పీవీ ఎప్పటికి జీరో అవ్వదు. ఎప్పుడైనా సరే పీవీఆర్ సార్‌కి సెకండ్ సైడ్ ఎప్పుడైనా 10 ప్రొడక్ట్‌లొస్తే ఆ 2 మ్యాచ్ అయ్యి 2,500 పడతాయి. అంటే బ్యూటీ చూడండి. మన సీనియర్ మనం రాకపోయినా మన కోసం చేసి పెట్టే పని ఏదో రోజు డబ్బులుగా మారిపోతది. మనం పని చేసుకుంటాం. అదే ఇందులో ఉన్న బ్యూటీ. అందుకనే చాలామంది 5, 6 నెలలు ఆగిపోయినా మరలా వస్తారు. ఎందుకో చెప్పండి? వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ ఒక 1000, 2000, 3000, 5000 ఉంటది. 5000 అంటే అర్థం ఏంటనుకున్నారు? రూ. 50,000 అతను స్టోరేజ్ అయ్యి ఉందని అర్థం. ఎవరిస్తారండి రూ. 50,000? లేదు. బోత్ సైడ్ వర్క్‌లో ఉన్న బ్యూటీ అదండి. ఇక ఫిఫ్త్‌ది లీడర్‌షిప్. ఏంటి లీడర్‌షిప్ అంటే? లీడర్‌షిప్ ఇవ్వరండి, తీసుకోవాలి. లీడర్‌షిప్ ఎప్పుడు తీసుకునేది ఇచ్చేది కాదు. ఎలాగా తీసుకోవాలి మరి లీడర్‌షిప్ అంటే? ఆ లీడర్ అవ్వడానికి ఉండే క్వాలిటీస్ మనలో ఉంటే ఆటోమేటిక్‌గా వెతుక్కుంటూ వస్తది లీడర్‌షిప్. లేదు లేదు ర్యాంక్‌ని బట్టి లీడర్‌షిప్ ఉండదండి. దయచేసి గుర్తుంచుకోండి. చాలా మంది పొరపాటు పడుతున్నది. చాలా మంది డ్రాప్ ఔట్ అయ్యేది. దీని దగ్గరే డ్రాప్ ఔట్ అయిపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్‌లో. నేనొక 1000 అని నాకు లెఫ్ట్ అండ్ రైట్‌లో టీమ్ ఉంది. సో, నేను లీడర్‌ని అంటే అవ్వదు. మరి అలా అనుకుంటే మీ పైన రూబీ ఎగ్జిక్యూటివ్ అతను కదా లీడర్ అవ్వాలి. ఎందుకంటే ఈ 1000 అతనికి వన్ సైడ్ కదా! మనలాంటి వాళ్ళు ఆ రూబీకి లెఫ్ట్, రైట్ ఉంటారు కదా! అలాగే నా రూబీ నేను లీడర్‌ని అనుకుంటే అవ్వదు. పైనున్న పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు కదా! ఆయన కదా అవ్వాలి లీడర్. సో, లీడర్‌షిప్ అంటే ఏంటంటే కేరింగ్ తీసుకొని ఆ లక్షణాలున్న వ్యక్తి లీడర్ అవుతాడు. మేడం చెప్పారు కదా! ఆకట్టుకోవడంలో పట్టించుకునే వ్యక్తి లీడర్ అవుతాడు. ఎప్పుడు కూడా పట్టించుకునే వ్యక్తి లీడర్ అవుతాడు. సో, మనం పట్టించుకునే స్వభావం కలిగి ఉంటే ఆ లీడర్‌షిప్ మనకొస్తుంది. అంటే మనం లీడర్‌షిప్ పొందడమే కాదు, లీడర్‌షిప్ ఇవ్వాలి. ఎందుకు లీడర్‌షిప్ ఇవ్వాలి? ఎక్కడైనా సరే నాయకత్వం ప్రతి వ్యక్తికి ఒక రకమైన అలంకరణ.
ఒక రకమైన అలంకరణ. ఒక ఒక కుటుంబంలో తండ్రున్నాడు. సంపాదించే కొడుకులు కూడా ఉన్నారండి. సంపాదించే కొడుకులు కూడా ఉన్నారు ఇద్దరు. బాగా సంపాదించే కొడుకులు. తండ్రి కూడా సంపాదిస్తాడు. నేను సంపాదిస్తున్నాను గదా! మీరు సంపాదించేదంతా నాకివ్వండని తండ్రి ఎప్పుడైతే వాళ్ళని అణిచిపెట్టి ఉంచుతాడో, మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళ లోపల ఉన్న లీడర్‌షిప్ వాళ్ళే బయటికి తీసేస్తారు. ఇది ప్రతి కుటుంబంలో మనం చూసేది. నాన్న ఇంక నువ్వు చెప్పింది చాలు ఇన్నాళ్ళు. మరి నేను కూడా సంపాదిస్తున్నాను గదా! నాకు కుటుంబం వచ్చింది గదా! మరి నా పనులు నేను చూసుకుంటానంటాడు డైరెక్ట్ పాయింట్. లేదు పెళ్ళికి ముందే ఈ తండ్రి ఆ పెద్ద కొడుక్కి బాధ్యతలు అప్పచెప్పాడనుకో. ఈ పెద్ద కొడుక్కి బాబు మరి నా టైం అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు చూసుకో కొన్ని పనులని పెద్ద కొడుక్కి ఇంటి పనులు, చిన్న చిన్న పనులు చిన్న కొడుకు అప్పచెప్పాడనుకోండి. ఆ లీడర్‌షిప్ ఎప్పుడైతే ఇస్తామో ఈ తండ్రి లీడర్‌షిప్పు ఈ తండ్రి ముసలితనం వచ్చేంత వరకు ఉంటదండి. ఇలాంటి కుటుంబాలు మీ 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 బంధువులు, స్నేహితుల్లో చాలా చోట్లుంటాయి చెక్ చేయండి. సేమ్ థియరీ ఇక్కడ అప్లై చేయండి. మనం ఎప్పుడైతే మన టీమ్ మెంబర్‌కి పనులు కల్పించి లీడర్‌షిప్ ఆఫర్ చేస్తామో ఫస్ట్ ఆఫర్ చేయాలండి. తీసుకుంటారా లేదనేది వాళ్ళ నేచర్. ఫస్ట్ ఎలాంటి లీడర్‌షిప్ ఆఫర్ చేయాలి? ఒక 500 తన టీమ్ సభ్యుల దగ్గర టైం తీసుకునే లీడర్‌షిప్‌ని మెయింటైన్ చేయాలి ఫస్ట్. తినేది తీసుకోవాలి. అంతేగాని 500 ఎగ్జిక్యూటివ్ చేసి, సార్ వాళ్ళు నా మాట ఇనట్లేదు. మీరు టైంకి తీసుకుంటారంటే ఇంక మీకు మీ లీడర్‌షిప్ వద్దు నాకు. మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్తున్నట్టు. సో, ఈ 500 టీమ్ సభ్యుల దగ్గర టైం తీసుకునే లీడర్‌షిప్ స్టార్ట్ చేయాలి. ఈ 1000 తన 500 దగ్గర జీఎస్ఎంకి టైం తీసుకునే లీడర్‌షిప్ స్టార్ట్ చేయాలి. ఈ ఎగ్జిక్యూటివ్ తన 1000ని తన మెంటర్ దగ్గర కూర్చోబెట్టుకునేగలిగేటువంటి లీడర్‌షిప్ తీసుకోవాలి. ఎప్పుడైతే చిన్న చిన్న లీడర్‌షిప్‌లు ఇస్తా ఉంటామో, ప్రోగ్రామ్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళని పనిలో ఉంచడం. చిన్న చిన్న పనులు వాళ్ళకి అప్పచెప్పడం. జూమ్ మీటింగ్‌లో ఉన్నప్పుడు చిన్న చిన్న షేరింగ్‌లు వాళ్ళకి ఆఫర్ చేయడం. లేదా ఎక్కడైనా ఒక సక్సెస్ మీట్ ఉన్నప్పుడు వాళ్ళు పొందినటువంటి ఆహ్, టెస్టిమనీ ఏదన్నా సరే ఆ స్టేజ్ మీద చెప్పించడం. లేదా వాళ్ళు పొందినటువంటి ఆ బ్యూటిఫుల్ ఇన్‌కమ్‌కి ఆ లీడర్‌షిప్‌ని అందించడం. ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్తే మన లీడర్‌షిప్ చాలా కాలం ఉంటుంది. లేదు లేదు అసలు మీరు నేను చెప్పిందే వినాలి. నేను చెప్పినట్టే మీరు ఉండాలి. నేను చెప్పిన పనే చేయాలంటే మన లీడర్‌షిప్ ఈ తండ్రిలాగా అయిపోతది. అక్కడ కొడుకుకి పెళ్లయితే ఎట్లాగైతే సెపరేట్ అయిపోతారు. ఇక్కడ టీమ్ రాగానే వీళ్ళు సెపరేట్ అయిపోతారు. ఇదే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంటది. మనం అందుకనే ఫస్ట్ నుంచి కూడా లీడర్‌షిప్ అప్లై చేయాలి. సో, ఈ 5 పాయింట్లు ఒక వ్యక్తిని లేదా మన టీమ్ సభ్యుల్ని స్టిక్ ఆన్ చేయడానికి మనకి చక్కగా ఉపయోగపడేటువంటి విషయాలు. ఏంటంటే మళ్ళా ఒకసారి అవి రివీల్ చేసుకొని సార్‌కి మనం ఇద్దాం. ఒకటి పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. పాజిటివ్ వాతావరణంలో ప్రెజెంటేషన్ ఉండాలి. పాజిటివ్ వాతావరణం థాంక్ యూ మీట్ ఉండాలి. వీబీఓని పాజిటివ్ వాతావరణం. రెండోది నెక్స్ట్ ర్యాంక్. మన టీమ్ సభ్యులకి నెక్స్ట్ ర్యాంకు వస్తుందా లేదా? దానికి తగిన పని జరుగుతుందా లేదా? మన టీమ్ సభ్యులకి నెక్స్ట్ వీక్ ఇన్‌కమ్ కనీసం రూ. 250 పెరిగిందా లేదా? పెరుగుతూ వెళ్తుందా లేదా? చెక్ చేసుకోవాలి. ఇక మూడోది ప్రోగ్రామ్స్. ఎవ్వరు డెవలప్ అవ్వాలన్నా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే. ఆ ప్రోగ్రామ్‌లో మనం ఉంటున్నామా? మన టీమ్ సభ్యులు ఉండటం లేదా? చెక్ చేసుకోవాలి. ఇక నాలుగవది వన్ సైడ్ వర్క్ అండి. కనీసం మన సీనియారిటీ ద్వారా లేదా మనకున్న గుడ్ విల్ ద్వారా లేదా మన పాజిటివ్ ఆలోచనల ద్వారా వన్ సైడ్ అయినా సరే పీవీ క్రియేషన్ లేదా టీమ్ క్రియేషన్ జరుగుతుందా లేదా చెక్ చేయాలి. ఇక ఐదవది బోత్ సైడ్ వర్క్. ఎప్పుడైతే బోత్ సైడ్ వర్క్ జరుగుతుందో డబ్బులు పడతాయి. టీమ్ బోనస్ వస్తుందండి. ఆ టీమ్ బోనస్‌లోకి మనల్ని నమ్మి వచ్చిన వ్యక్తిని పట్టుకెళ్తున్నామా లేదా అనేది. ఇక చివరిది అతనికి ఆ లీడర్‌షిప్ ఆఫర్ చేస్తున్నామా లేదా. ఈ 5 పాయింట్లు, ఈ 6 పాయింట్లు గనుక చూస్తే 100% మనతోటి వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యింది. సో, థాంక్ యూ సో మచ్ సార్ నాకీ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్.
థ్యాంక్ యూ సురేష్. ఒకసారి సార్ మనం చక్కగా సెషన్ మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఈ 6 పాయింట్స్ అంటున్నారు కానీ, అంటే ఒక వచ్చినటువంటి ఒక కొత్త వ్యక్తి, ఒక ప్రాస్పెక్ట్ని తను మనం క్రియేట్ చేసుకొని తర్వాత సీనియర్స్ ద్వారా సపోర్ట్ తీసుకొని ప్రజెంటేషన్ చేసిన తర్వాత కస్టమర్ అయిన కస్టమర్ నుంచి మనకు విఆర్గా మనతో పాటు జర్నీ స్టార్ట్ చేసినటువంటి పర్సన్కి ఈ 6 పాయింట్స్ చాలా ముఖ్యం. మనకు పార్ట్నర్గా మార్చుకోవాలంటే మనతో పాటు ఎప్పటిదాకా కూడా జర్నీ లైఫ్ టైం జర్నీ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయ్యంటే భార్యాభర్తల బంధం ఎట్లుంటుందో పెళ్లి చేసుకుంటే అట్లే కదా, అంతే మనతో జర్నీ వచ్చిన వాళ్ళు లైఫ్ టైం మనతో ఉంటుంటారు. మధ్య మధ్యన వస్తుంటుంది ఇక్కడ. అట్లా మనం వాళ్ళు ఉన్నటువంటి పర్సన్ మన లైఫ్ టైం మనతో పాటే జర్నీ చేయాలంటే, లాంగ్ టైం మనతో జర్నీ చేయాలనుకుంటే ఈ 6 పాయింట్స్ చాలా ముఖ్యం. అందులో సార్ చెప్పినటువంటి ఈ 6 పాయింట్ మొట్టమొదటిది ఏంటి? పాజిటివ్ వాతావరణం కల్పించడం, వచ్చిన వాళ్ళకి మంచి సంతోషంగా ఆహ్లాదకరంగా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. ఓకే, స్టార్టింగ్ మనం ఒక పర్సన్ దగ్గర వెళ్ళి మనం నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ చేసేటప్పుడు టైం తీసుకుంటప్పుడు ఎంత సంతోషంగా తీసుకుంటాం వాళ్ళ దగ్గర కదా. సునీల్ సార్ అంతే కదా. నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక వ్యక్తి టైం తీసుకొని ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎంత ఆసక్తి చేస్తాం ఆయన దగ్గర. చేసిన తర్వాత ఆయన కస్టమర్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా మనం ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చి మనం రెడీ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి థ్యాంక్ యూ మీట్ పెట్టించి వాళ్ళని లాగిన్ కోసం ట్రై చేస్తాం, అంతే కదా. మీరు అడ్మిట్ చేసుకోండి. ఎస్ సార్, అంతే సార్. లాగిన్ అయిన తర్వాత హ్యాపీ కదా. అప్పటి వరకు వాళ్ళతో ఏ విధంగా అయితే మనం బిహేవ్ చేసినామో, వాళ్ళతో ఏ విధంగా అయితే మనం ఉన్నామో ఆ కంటిన్యూషన్ ఉండాలి అది. చాలా మంది చేసేదంటే లాగిన్ అయిన తర్వాత ఇక లాగిన్ అయిందిగా రైట్, ఇక మళ్ళీ ఇంకొకటి కొత్త అట్లా కాకుండా దీన్ని కంటిన్యూగా మనం స్టార్టింగ్లో ఏవైతే ప్రేమగా వాళ్ళని మాట్లాడినాం, ప్రేమగా చూసుకున్నాం, వచ్చినప్పుడు వాళ్ళకు ఆ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, ఇందులో ఇలా ఇది మనం కంటిన్యూ చేసుకున్న ఇలాంటి మనకు బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి కావచ్చు, దాన్ని ఎప్పటికీ ఆ వాతావరణం ఎప్పుడు పోకుండా ఆ పాజిటివ్ వాతావరణం కల్పించి ఉంచడం మంచి చాలా ఇంపార్టెంట్. ఓకే, అది నెక్స్ట్. రెండోది ఏంది? ఎడ్యుకేషన్కి కనెక్ట్ చేయడం. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎవరికి కానీ ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకు నమ్మకం కుదురుతుందని చెప్పారంటే క్లారిటీ వచ్చినప్పుడు కదా. ఓహో, దీని కంపెనీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది, దీంట్లో దీనికి ఫ్యూచర్ ఇది ఉంది. తర్వాత ఇందులో అది ఒక కంపెనీ రన్ కావాలని చెప్పంటే ఆ ప్రొడక్ట్ బట్టి ఆ కంపెనీ ముందుకు వెళ్తుంది. మన కంపెనీ యొక్క గొప్పతనం గురించి, మన ప్రొడక్ట్ యొక్క గొప్పతనం గురించి, దీన్ని మరి మనకు లాభం రావాలంటే మన సేల్స్ ఎంత ఎంత చేసుకున్న సేల్స్ ఉంటుంది. ఓకే, ఈ విషయాలు మొత్తం క్లారిటీ ఎప్పుడు వస్తుంది చెప్పారంటే మన ప్రోగ్రామ్స్ కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినప్పుడే విషయాలు వాళ్ళకి అర్థమైతే వాళ్ళు అప్పుడు నిలబడతారు. ఓకే, ఈ ఈ ఆరుని కరెక్ట్గా మనం అర్థం చేసుకొని వీటిని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. పాజిటివ్ వాతావరణంలో ఉంచడం ఒకటి, రెండోది ఎడ్యుకేషన్ కనెక్ట్ చేయడం ఒకటి, మూడోది సెల్ఫ్ ర్యాంక్. ఓకే, వాళ్ళకు ఆ, చెప్పాలి మనకు స్టార్ అవడం వల్ల లాభాలు ఏంటి మనకు. మన స్టెప్ వన్ పట్టుకోవాలి మనది. గతంలో మన స్టార్ చెప్పేది ఇది మన స్టెప్ 1 మనం కంప్లీట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి. ఒక 40 ప్రొడక్ట్స్ని మనం ఒక 1000 PV ఒక 20 కస్టమర్స్ క్రియేట్ చేసుకుంటూ మనం రిటైల్ చేసుకుంటే మనకు 20,000 రూపాయలు వస్తుంది ఇన్కమ్. ప్లస్ మనలాంటి వాళ్ళు ఒక 8 మంది లాగిన్స్ వస్తాయి, 8 లాగిన్స్ చేసుకోవచ్చు. అందులో నుంచి 20 కస్టమర్స్ క్రియేట్ చేసుకుని అందులో నుంచి ఒక 8 మందిని పార్ట్నర్స్ చేసుకోవచ్చు. వాళ్ళకి సేమ్ ఇదే మనం అయితే ఏదైతే తీసుకున్నామో దాన్ని నెక్స్ట్ మనం డూప్లికేట్ చేస్తే 8 మంది పార్ట్నర్స్ వచ్చి ఎట్లుంటుందో మంచి ఇన్కమ్లోకి వెళ్తాం. ఇలా సెల్ఫ్ ర్యాంక్ గురించి వాళ్ళకు స్టెప్ 2లోకి వెళ్తాం. అప్పుడు మనం స్టెప్ 1 కంప్లీట్ చేసి స్టెప్ 2లోకి వెళ్తాం. మనలాగా స్టెప్ 1 చేసే వాళ్ళు 8 మంది రెడీ అవుతారు. అప్పుడు మనకు ఇన్కమ్ ఆకుండా వస్తుంది. సెల్ఫ్ ర్యాంక్ గురించి వాళ్ళకు అవగాహన కల్పించడం మూడోది. నాలుగోది, వాళ్ళకి మన యొక్క సర్వీస్ వల్ల సీనియర్ ఇప్పుడు సునీల్ అంటే ఉన్నారు, మీ యొక్క ప్రజెన్సీ వలన మీ పార్ట్నర్స్ అందరికీ వాళ్ళకు ఒక్కోసారి వాళ్ళకి టైం ఉండొచ్చు లేకపోవచ్చు, కొంతమందికి జాబ్ చేసుకుంటూ కుదరకపోవచ్చు, కానీ అంతవి కాకుండా ఒకవైపు మనదే ప్రజెన్సీ, ఒకవైపు వాళ్ళకు రన్ అయ్యే విధంగా మనం చూడడం సీనియర్స్. అప్పుడు ఏమైతే ఇంకో వైపు ఇందాక చెప్పిన సార్ చెప్పలే, ఇప్పుడు మేడం గారు చెప్పారు మీ టీంలో మేడం చెప్తారు, మేడం రామ గారి పేరు నుంచి
తనకు ఒక వైపు ఆల్రెడీ మనం క్యారెక్టర్ రెడీ చేసి పెట్టినారు సీనియర్ తను. అప్పుడు ఏమైంది ఇంకో వైపు తను చేసుకుంటున్నారు. అట్లా ఏదైనా అనివార్య కారణాల వల్ల కూడా వాళ్ళకి ఆ, కొంచెం స్లో అయినటువంటి వాళ్ళు కూడా అది నాకు ఒక వైపు క్యారెక్టర్ వెళ్ళిపోతుంది చెప్పని ఇంకో వైపు కూడా అసలు స్విచ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఒక వైపు అన్న మనం రన్ చేయడం అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్కి వాళ్ళు రెగ్యులర్గా ప్రోగ్రామ్కి వస్తూ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతూ ఆ నోట్స్ చేసుకుంటూ ఓకే తన టీం మెంబర్స్కి వాళ్ళు కూడా ఎప్పుడు రెగ్యులర్ టచ్లో ఉండుకుంటూ సీనియర్ ఉపయోగించుకొని ఎన్టీపీసీ వర్క్ క్రియేట్ చేసుకున్నటువంటి పర్సన్స్కి బోత్ సైడ్లో వర్క్ జరిగేట్టు చేయాలి. టీమ్ వర్క్స్ వచ్చే విధంగా చేయాలి. ఫిఫ్త్ పాయింట్. ఓకే ఇట్లా మనము పాజిటివ్ వాతావరణం కల్పించి ఉంచడం. ఓకే ఎడ్యుకేషన్ కనెక్ట్ చేయడం. తర్వాత వన్ సైడ్ అయినా వన్ వర్క్ జరిగే విధంగా మనము దాన్ని బాధ్యత తీసుకోవడం. అట్లా నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ చాలా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధ ఉన్న వాళ్ళకి రెండు వైపులా వర్క్ జరిగే విధంగా చేయడం. సిక్స్త్ పాయింట్ వచ్చేసి వాళ్ళకు లీడర్షిప్ని ప్రోత్సహించడం అంటే బాధ్యతను. మీరు కూడా ఇంకా మీరు ప్యాసివ్ ఇన్కమ్లో ముందుగా మనం ప్యాసివ్ పైప్ లైన్ చెప్తాం కదా. ఓన్లీ టీమ్ బోనస్ వేరు, ప్యాసివ్ ఇన్కమ్ వేరు. ఓకే ఆ ప్యాసివ్ ఇన్కమ్లో ఇవ్వాలని చెప్పండి మీరు కూడా ఇగో ఇలా ఎన్టీపీసీ వర్క్ని క్రియేట్ చేయడం కావచ్చు, నేమ్ లిస్ట్ క్రియేట్ చేయడండి, ప్రోత్సహించండి. నేమ్ లిస్ట్ క్రియేట్ చేయడం కోసం ప్రోత్సహించడం, నేమ్ లిస్ట్ క్రియేట్ చేయించడం, నెమ్మదిగా ప్రజెంటేషన్స్ని చేయించడానికి అలవాటు చేయడం, దానికి ప్రజెంటేటర్గా క్రియేట్ చేసుకోవడం, ఇంకా అయితే జిఎస్ఎంలో కూడా చేసే విధంగా ప్రోత్సహించుకోవడం, సెలబ్రేషన్స్కు ప్రోత్సహించడం, చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ పెట్టడం, ఓకే మెంటర్ని ఉపయోగించుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇలాంటి బాధ్యత తీసుకొని లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళకి వచ్చే విధంగా పెంపొందించి వాళ్ళకి ముందుకి తీసుకెళ్ళడం. ఇలా ఈ 6 పనులు కనుక మనం చేయగలిగితే బెస్ట్ పార్ట్నర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు స్టిక్కానికి. ఇంకా దీని గురించి మనం చాలాసేపు మాట్లాడుకోవచ్చు. ఓకే మాట్లాడాలి అసలు యాక్చువల్గా మన టీం మెంబర్స్ తోటి మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు దీని గురించి చర్చించాలి. ఇప్పుడు ఏం మాట్లాడారు సార్ అనిపించింది అనుకో వెంటనే కూర్చొని సార్ మనకు స్టిక్ ఆన్ 6 పాయింట్స్ గురించి ఒకసారి చెప్పండి మీరు. సునీల్ సార్ మీరే మాట్లాడవచ్చు ఒకసారి లింక్ పంపించి కూర్చొని. ఇప్పుడు పివిఆర్ సార్ అన్నారు సార్ వీరి గురించి తెలుసా మీకు అని చెప్పి అనుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఏంటంటే 6 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రమణ మేడం ఉన్నారు కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. ఇవి మనకి ఇట్లా మాట్లాడడం వల్ల ఏమైందంటే అవగాహన పెరుగుతుంది మనకు. ఉమ్, ఏం ప్రజెంటేషన్ చేస్తేనే మాట్లాడతా, లేకపోతే ఏదైనా చేసే ఉంటేనే మాట్లాడతా, లేకపోతే ఉంటే అట్లా కాకుండా మనమే క్రియేట్ చేసుకోవాలి ఇది. ఓకే ఇట్లా మనం ముందుకు వెళ్ళడానికి ఈ వండర్ఫుల్ పాయింట్స్ 6 పాయింట్స్ అది నిన్న కూడా మేడం చెప్పినటువంటిది మన మౌనిక గారు చెప్పిన 5 పాయింట్స్. ఓకే చాలా వండర్ఫుల్ చేసింది అది కూడా. ఈరోజు చక్కగా సార్ మాకు ఈ 6 పాయింట్స్ గుర్తు చేసి మళ్ళీ ఒకసారి అందరు రాసుకున్నారు 6 పాయింట్లే నోట్స్లో రాసుకున్నాం సార్. ఓకే అంతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. పాజిటివ్ వాతావరణంలో ఉంచడం మంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఉండే విధంగా మనకు పార్ట్నర్స్కి మనం జాగ్రత్త తీసుకోవడం. రెండోది ఎడ్యుకేషన్ కనెక్ట్ చేయడం వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళ సమయము మన సమయము ఇబ్బంది పెట్టకుండా సార్ ఈరోజు విఓపి ఉంది, ఈరోజు వెల్నెస్ మార్కెట్ ఉంది, ఇవి రావడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకు, రండి ఇవి తీసుకొని నెమ్మదిగా వాళ్ళకి తీసుకురావాలి. పని ఉందనుకోండి వీడియో ఆఫ్ చేసుకొని వినండి కనీసం బ్లూటూత్ పెట్టుకొని. ఎలాగన్నా వాళ్ళకి మన ప్రోగ్రామ్స్కి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడం. అలా మనం నెమ్మదిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ కనెక్ట్ చేసి చాలు. మనం సింగిల్గా చెప్పిన దానికంటే ఈ గ్రూప్గా చెప్పిన దానికంటే చాలా తేడా ఉంటుంది. ఉమ్. ఈ గ్రూప్గా చెప్పే దగ్గర వాళ్ళు ప్రిపేర్ అయ్యి చెప్తారు. ఓకే అలాంటి చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అది ఈ రెండవది ఎడ్యుకేషన్ కనెక్ట్ చేయడం. మూడోది ఒకవైపున మనం సెల్ఫ్ ర్యాంక్ గురించి చెప్పడం అంటే స్టెప్ 1 ప్రయోజనాల గురించి. నాలుగోది ఒకవైపున మనం వర్క్ జరిగే విధంగా చర్య తీసుకోవడం. ఐదోది రెండు వైపులా శ్రద్ధ ఉన్న వాళ్ళకి రెండు వైపులా వర్క్ జరిగి వాళ్ళకు టీమ్ మోడ్స్ వచ్చే విధంగా మనం తీసుకోవడం, జాగ్రత్త తీసుకోవడం. సిక్స్త్ది లీడర్షిప్ని వాళ్ళకి ప్రోత్సహించడం. ఇలా ఈ 6 కనుక మనం కరెక్ట్ ఫాలో అయితే చక్కటి పార్ట్నర్స్ మనకు క్రియేట్ అవుతారు. ఓకే థ్యాంక్ యూ సురేష్ గారు. మేము వెళ్ళగానే వచ్చి మీరు సార్ మనం క్లాస్ ఇద్దామా? రైట్ ఒక 5 మినిట్స్ మనం అందరం కూడా మెడిటేషన్ చేద్దాం. 6 6 5 కూడా అందరూ కూడా నెమ్మదిగా